ఇప్పుడు టైమ్స్ నా సర్వేలో 25 ఎంపీ సీట్లకి 24 సీట్లు వస్తున్నాయి కదా వైఎస్ఆర్సీపీ పార్టీకి, దాని గురించి ఏమంటారు? వస్తాయండి, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాయి కాబట్టి 25 వస్తాయి. సార్ ఇప్పుడు టైమ్స్ నా సర్వేలో 25 ఎంపీ సీట్లకి 24 సీట్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తున్నాయి కదా, ఎలా ఉండబోతుంది? వస్తాయి అమ్మ, గ్యారంటీగా వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ 22 ఎంపీ సీట్లు వచ్చున్నాయి కదా. ఇప్పుడు ఆల్రెడీ 22 ఎంపీ సీట్లు వచ్చున్నాయి. మా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 175, వైనాడు 175 అంటున్నారు. ప్రతి సర్వే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానే ఉంది. ఎందుకంటే ఆయన సుపరిపాలన అందిస్తున్నారు కాబట్టి, ఆ రాజశేఖర రెడ్డి గారు అనుకున్న రాజన్న రాజ్యం తీసుకొచ్చారు కాబట్టి 25 స్థానాలకు 25, ఇది 175కి 170 వచ్చినా ఆశ్చర్యపోయే పని లేదు. ఇప్పుడు టైమ్స్ నౌ సర్వేలో 25 ఎంపీ సీట్లు ఉన్నాయి కదా, మన వైఎస్ఆర్సీపీ పార్టీకి 24 ఎంపీ సీట్లు వచ్చింది, దాని గురించి ఏమంటారు మీరు? మళ్ళీ మేము వైసీపీ వచ్చిందండి. సార్ ఇప్పుడు టైమ్స్ నౌ సర్వేలో 25 ఎంపీ సీట్లకి 24 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పేసి అంటున్నారు, దాని గురించి ఏమంటారు సార్? రాష్ట్రం మొత్తం ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు లీడ్ చేస్తాడు. ఇప్పుడు ఎక్కడ టైమ్స్లో 24 ఎంపీ సీట్లు మనకి వైఎస్ఆర్సీపీ వస్తాయి. టైమ్స్ నౌ సర్వేలో 25 ఎంపీ సీట్లకి 24 సీట్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తాయి కదా, దాని గురించి ఏమంటారు? గెలవచ్చు. నౌ సర్వేలో 25 సీట్లకి ఎంపీ సీట్లకి 24 సీట్లు వచ్చినాయి కదా, దాని గురించి ఏమంటారు? ఈరోజు ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకి చూసి అన్ని సర్వేలు కూడా ప్రజారంజక పాలన జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఇంతకన్నా 25కి 24 చూపించారు. 25కి 20 వస్తే 175కి 175 ఎమ్మెల్యే సీట్లు వచ్చి తీరుతాయి. సర్వేలో 25 ఎంపీ సీట్లకి 24 సీట్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చినాయి కదా, దాని గురించి ఏమంటారు సార్? ఇప్పుడు ఎక్కడ టైమ్స్లో 24 ఎంపీ సీట్లు మనకి వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తాయి. ఏమంటారు దాని గురించి ప్రజలలో జగన్ గారి పరిపాలన విధానం బాగుంది. పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి జగన్ గారి పరిపాలన 100% నమ్ముతున్నారు. మరలా ఈసారి కూడా జగన్ గారిని సీఎంగా రావాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈసారి మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. 100% వైఎస్ఆర్సీపీనే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది. సార్ మరి ఇప్పుడు సీఎం జగన్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నారు కదా, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ కొట్టిందంటారు 2024లో? ఏం ఎఫెక్ట్ ఉండదు. జగన్ గారు మొట్టమొదటి నుంచి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి మీటింగ్ పెట్టి చెప్తానే ఉన్నారు, మీ పరిపాలన విధానాన్ని మెరుగుపరచుకోండి, ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ విధానం మీరు చేసే పనితీరుని బట్టి మీకు టికెట్ ఉంటుందని ఆయన ఆల్రెడీ చెప్తానే uన్నారు. ఆ పనితీరుని బట్టి టికెట్లు ఇస్తారు. మరి ఇప్పుడు బాబు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వస్తున్నారు కదా, ఏమైనా ఎఫెక్ట్ కొట్టిందంటారు జగన్ గారికి? దానివల్ల జగన్ గారికి ఇంకా మేలే జరిగింది కానీ నష్టమైతే ఏమి లేదు. పవన్ కళ్యాణ్ చూసి ఓట్లు వేసేవాళ్ళు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేరు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినట్టు ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోతుందని చెప్పి చంద్రబాబు గారు. తెలంగాణ పరిపాలన విధానానికి ఆంధ్రప్రదేశ్ పరిపాలన విధానానికి అసలు పొంతనే లేదు. జగన్ గారు చేసే పరిపాలన మన భారతదేశంలోనే ఏ సీఎం కూడా చేయలేనటువంటి పరిపాలన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అందిస్తూ ఉన్నారు. అదే ఉండదు. ఆర్కే గారిని చూసి ఓట్లు ఎవరేలా, జగన్మోహన్ రెడ్డి గారిని చూసే మంగళగిరిలో ఆల్రెడీ ఆర్కే గారు కూడా వాళ్ళకి ఒక్కసారి నాకు ఏటి వేసి గెలిపించండి, ఈసారి మీకే బీసీలకే సీట్ ఇచ్చేటట్టు నేను చెప్తానని ఆయనే చెప్పాడు గతంలోనే. 10-20 వేల ఓట్ల మెజార్టీతో గంజి చిరంజీవి గారు మంగళగిరిలో గెలుస్తారు లోకేష్ గారి మీద. మరి ఇప్పుడు అంటున్నారు లోకేష్ గారు ఈసారి పులివెందులలో టీడీపీ జెండా ఎగరబోతుంది అని చెప్పేసి. ముందు ఆయన్ని కుప్పంలో చూసుకోమనండి, వాళ్ళ నాన్నగారి నియోజకవర్గంలో జెండా ఎగరేసుకోమనండి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఎగరేయచ్చు. మరి ఇప్పుడు అంటున్నారు ఒక సైకో రౌడీ మనకు పాలిస్తున్నందుకు సిగ్గుపడాలి అని చెప్పి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక సైకో లాగా ఉన్నాడు. ఆయన విధానం, ఆయన వేషభాష, ఆయన మాటలు, ఆయన బెదిరింపు విధానాలు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఎవరు రౌడీ షీటర్గా వ్యవహరిస్తున్నారో ఏందనేది ప్రజలకి తెలుసు. ప్రజలు నిజమైన తీర్పు ఇస్తారు 24 ఎలక్షన్. ఒక చోట మాట్లాడింది ఇంకో చోట మాట్లాడలేడు. మరి ఇప్పుడు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు నేను జగన్ గారు అని వాడు అంటాను అని చెప్పి అంటున్నారు. వాడు అంటే ఈసారి జనం చెప్పులు తీసుకొని కొడతారు. అది జగన్ గారిని ఈసారి కనుక ఆ విధంగా సంబోధిస్తే
ప్రజలు చెప్పులు తీసుకొని కొడతారు. మరి ఇప్పుడు అంటున్నారు ఒకవేళ టీడీపీ పార్టీ గెలిస్తే వైసీపీ పార్టీ వాళ్ళని బట్టలు తీసి నడి రోడ్డు మీద ఉరికించి ఎట్లా కదండి, అసలు గెలిస్తే బట్టలు కూడా తీసుకొడటానికి ముందు వాళ్ళు అసలు ఆయన గెలవమనండి. ముందు 2 సార్లు పోటీ చేసి 2 సార్లు ఓడిపోయాడు. ఈసారి 10 సార్లు వేసుకోమనండి, 10 సార్లు ఓడిపోతాడు. ఇక్కడ ఆంధ్రాలో తరిగి కొడతారు, అక్కడ తెలంగాణలో కూడా తరిగి కొడతారు. మరి 170 సీట్లో 15 సీట్లు కూడా నీకు రావు జగన్ అని చెప్పి పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు ఇస్తున్నారు అసలు అది తెలుసుకోమనండి. పవన్ కళ్యాణ్కి ఇక్కడ అసలు ఎన్ని సీట్లు పోటీ చేయబోతున్నారో తెలుగుదేశం వాళ్ళని అడిగి కనుక్కోమనండి ముందు. తర్వాత వచ్చి భిక్ష ఇస్తున్నారు పవన్ కళ్యాణ్కి, ఎంత భిక్ష ఇస్తున్నారు, ఎన్ని సీట్లు ఇస్తున్నారు అది తెలుసుకోమనండి. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు? 175 క్లీన్ షిప్. టైమ్స్ నో సర్వేలో 25 ఎంపీ సీట్లకి 24 సీట్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తున్నాయి కదా, దాని గురించి ఏమంటారు? గెలవచ్చు, ఎందుకంటే అభివృద్ధి బాగుంది. జగన్ అన్నందుకే అన్నగా నిలబడ్డాడు. ప్రతి కుటుంబానికి మంచి మార్గంలో వెళ్తే మంచిగా చేస్తున్నాడు కాబట్టి ముందు భవిష్యత్తు ఉంటుందని చెప్పుకోవడం జరుగుతూ ఉంది. కాకపోతే నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తే ఇంకా బాగున్నాయా, ఇంకా మంచి కార్యక్రమాలు చేసిన తర్వాత కూడా గెలిస్తే ఇంకా ఆనందంగా ఉంటుంది. అదే విషయం. సార్ మరి ఇప్పుడు నెక్స్ట్ సీఎంగా అధికారంలోకి వచ్చిందంటారు వైఎస్ఆర్సీపీ పార్టీ? రావచ్చు, ఎందుకంటే మరి చేసినటువంటి అమ్మఒడి తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఒక మంచి కేర్ తీసుకుంటున్నారు అందరూ ముఖ్యమంత్రుల కన్నా, కనుక వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంది. రావాలని కోరుకుంటున్నాను. సార్ మరి ఇప్పుడు సీఎం జగన్ గారు ఎమ్మెల్యే సీట్లను మారుస్తున్నారు కదా, అది వారి వ్యక్తిగత భావాలు బట్టి ఉంటుందండి. అంటే కొంతమంది వానికి డౌట్ ఉందంటే మాత్రం తప్పైతే లేదు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వస్తున్నారు, దానివల్ల జగన్ గారికి ఉంటుంది ఎఫెక్ట్ ఉంటుందండి, లేకుండా ఉండదు, ఎఫెక్ట్ ఉంటుంది. అలాగని ఓటం అనేది కాదు, ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సార్ మరి ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినట్లు ఆంధ్రాలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోతుంది అని చెప్పి చంద్రబాబు అలా ఎందుకు అనుకోవాలండి? ఎంత డెవలప్ చేసినా సరే అవకాశం బట్టి గెలవచ్చు, ఓడిపోవచ్చు. ఓటమి గెలుపు అనేది జనాల మట్టి ఉంటుంది, ఓటర్ చేతిలో ఉంటుంది. ఇప్పుడు నేను ఓటేస్తాను, ఇప్పుడే చెప్తాను, పక్కకెళ్ళి వైసీపీకి వేస్తాను, లేకపోతే జనసేనకి వేస్తాను, టీడీపీకి వేస్తాను, లేకపోతే సిపిఐకి వేస్తాను. అక్కడికి వెళ్ళి మార్పు బట్టి ఉంటుంది. సార్ మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు నిన్ను రా అంటాను జగన్ గారు అలా మర్యాద ఇచ్చి మాట్లాడను అని చెప్తుంటున్నారు. మరి అది ఆయన వ్యక్తిగతం, మరి ఆయనకి ఏమో తెలియదు. కానీ ఇద్దరు మర్యాద పూర్తిగా ఉన్న వ్యక్తులే కాబట్టి మరి వ్యవహారం ఏంటంటే మనం పరిపూర్ణంగా చెప్పలేమండి, రాజకీయంగా మనం ఏం చెప్పలేం. అది మరి ఇప్పుడు అంటున్నారు నారా లోకేష్ గారు ఈసారి పులివెందులలో టీడీపీ జెండా ఎగరబోతుంది. కష్టం లేదు అక్కడ వైఎస్ అంటే జగన్ గారు అని కాదు, కానీ అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మంచి పరిపాలన చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి కంపల్సరిగా అక్కడ వైసీపీ ఛాన్స్ ఎక్కువ. సార్ ఇప్పుడు అంటున్నారు బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తేనే రాష్ట్రానికి మంచి అంటూ జరుగుతుంది అని చెప్పండి. ప్రత్యేకంగా మంచి చేయడానికి ఏముంది? ప్రత్యేకంగా మంచి చేయడం కంటే ఏం లేదు, అలా జరుగుతూ ఉంది కదా, అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నాయి, ప్రత్యేకంగా లేదు. అది జగన్ గారు అంటే ఏం జరగలేదు, అది సంక్షేమ పథకాలు ఒకటి ఇస్తూ అభివృద్ధి అంటే ఎలా నమ్ముతారు అని చెప్పేసి. అంటే అభివృద్ధి అనే చెప్పడం దానికన్నా నిరుద్యోగతకి యువతకి వాళ్ళకి కొద్ది దారి చూపిస్తే అన్నీ బాగుండేది. అన్నీ మేము కోరుకుంది అదే జగన్ అన్నయ్యకి. అన్నయ్య దయచేసి అభివృద్ధి సంక్షేమ పథకాలను కాకుండాను దయచేసి మళ్ళీ నిరుద్యోగం ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించండి, పేదవాళ్ళకి తావు చూపించండి, అది చాలా బాగా చేస్తున్నారు. ఇది కూడా చేస్తుంటే మేము చాలా సరదా అంటే ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయే టైప్ ఉండేది స్టూడెంట్స్ కూడా. అది మరి 170 సీట్లు 15 సీట్లు కూడా నీకు రావు జగన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అది 100 అంటామండి, అంటే అయిపో కదా, అది జనాలే ఒప్పుకోవాలి కదా, జనాలే ఒప్పుకుంటారు. సార్ మరి ఇప్పుడు బాబు వస్తేనే జాబ్ వస్తుందని చెప్పేసి అంటున్నారు. లాస్ట్ టైం అలాగే వచ్చింది, వాళ్ళకి వచ్చేయటండి నేను లేదు కదా, అవకాశం బట్టి. మరి ఇప్పుడు జగన్ గారికి ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? రావచ్చు, మరీ 170 రాదు కానీ 100 నుంచి 120, 130 వరకు రావచ్చు. సార్ ఇప్పుడు టైమ్స్ నో సర్వేలో 25 ఎంపీ సీట్లకి 24 సీట్లు వస్తున్నాయి కదా వైఎస్ఆర్సీపీ పార్టీకి, దాని గురించి ఏమంటారు? వస్తాయండి, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాయి కాబట్టి 25 వస్తాయి. అభివృద్ధి అంటే ఏం జరగలేదని చెప్పేసి మరే పని అండి, అభివృద్ధి ఎందుకు జరగట్లా, ప్రాజెక్టులు జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతుంది, బాగానే జరుగుతుంది అభివృద్ధి. సార్ మరి నెక్స్ట్ ఈ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకుంటున్నాను వస్తుంది. సార్ ఇప్పుడు మరి సీఎం జగన్ గారు ఎమ్మెల్యేలను మారుస్తున్నారు కదా, 2024లో ఏమైనా ఎఫెక్ట్ కొట్టిందండి? ఏం ఎఫెక్ట్ కొడుతుంది, మంచిదే అది. మంచిదే. సార్
మరి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వస్తున్నారు కదా, ఎలా ఉండబోతున్నారు? వాళ్ళ పొత్తు ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో అదే టీఆర్ఎస్ ఓడిపోయినట్లు ఇక్కడ ఆంధ్రాలో కూడా జగన్ గారు ఓడిపోతారు అని చెప్పేసి అక్కడికి ఇక్కడికి సంబంధం లేదమ్మా. తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ సంబంధం లేదు అది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు నువ్వెంత నీకు తాయంత జగన్ అని చెప్పంటున్నారు. అవివేకం మీద మాట్లాడటమే. రేపు పొద్దున నీకు మాటలు ఉండవు, తక్కువ అది. మరి ఇప్పుడు అంటున్నారు అదే నారా ఆర్కే గారు రాజీనామా చేశారు కదా, దాని గురించి వైసీపీ పార్టీకి ఏమైనా ఎఫెక్ట్ పెట్టి? ఏం ఎఫెక్ట్ ఉండదమ్మా. ఆయన కూడా రీజన్గానే చెప్పాడు. ఆయన ఆడికి పోడు ఉంటాడు, ఇబ్బంది ఏం లేదు. సార్ మరి ఇప్పుడు మంగళగిరిలో ఎమ్మెల్యేగా గంచిరంజయ్ గారు నిలబెట్టారు కదా, గెలుస్తారంటారా? ఎవరైనా గెలుస్తారమ్మా, జగన్ గారికి అన్నీ తెలుసు. సార్ మరి ఇప్పుడు పులివెందులలో టీడీపీ జెండా ఎగరబోతుంది అని చెప్పి నారా లోకేష్ గారు సవాల్ అంటారమ్మా. అనకుండా ఎట్టుంటారు వాళ్ళు, ఉపయోగపడదు. సార్ మరి నిశ్చయంగా గెలుస్తారంటారు? నష్టం మా జగన్ గారే వస్తారమ్మా. ఎన్ని సీట్లు రావచ్చు? ఇప్పుడు మీద పెద్ద వస్తాయి. సార్ ఇప్పుడు టైమ్స్ నా సర్వేలో 25 ఎంపీ సీట్లకి 24 సీట్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చినాయి కదా, ఎలా ఉండబోతుంది? వస్తాయమ్మా, గ్యారంటీగా వస్తాయి. సార్ ఇప్పుడు మరి మళ్ళీ వచ్చే ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారా? గెలుస్తుందమ్మా. ఇప్పుడు సీఎం జగన్ గారు ఎమ్మెల్యే సీట్లను మారుతున్నారు కదా, ఎమ్మెల్యేలు ఎలా ఉండబోతుంది? బాగుంటుంది. సార్ ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వస్తున్నారు కదా, జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ కొట్టిందా? పొత్తుతో వస్తున్నారంటేనే వాళ్ళకి ఎఫెక్ట్ కొట్టేకమ్మా. ఇంకొకళ్ళ తోడు కావాలండి, ఒకళ్ళ పని లేకే కదా. అప్పుడు జగన్ బలం ఎంతో మీకు అర్థం కావట్లేదా? అంతే. సార్ మరి ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినట్లు ఆంధ్రాలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోతుందని ఇక్కడ పార్టీ విచక్షణ చూపలేదమ్మా. అక్కడ పార్టీ విచక్షణ చూసి వాళ్ళు ఓడిపోయారు. ఇక్కడ పార్టీతో పని లేదు. ఎవరికైనా ఒకే రకం. పోయినసారి ఓట్లు వేసిన వాళ్ళ మీద పెరుగుతారు కానీ తగ్గరు, సీట్లు అయినా పెరుగుతాయి కానీ తగ్గవు. సార్ మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు నేను బాబు గారు కలిసి వస్తేనే రాష్ట్రానికి అన్న మంచి జరుగుతుంది అని. ఎప్పుడు కలిసే ఉన్నారు కమ్మా. పార్టీ పెట్టింది ఆయన కోసంగా, దానికి ఇంకా ప్రత్యేకించి చెప్పేది. ఇప్పుడు అంటున్నారు 175 సీట్లు 15 సీట్లు కూడా నీకు రానివ్వని జగన్ అని చెప్పేసి అంటున్నారు. 15 అనే ఇంకా వాళ్ళకి వస్తే గొప్పమ్మా. వాస్తవం ఇది, రియల్. సార్ మరి ఇప్పుడు పులివెందులలో టీడీపీ జెండా ఎగరబోతుందని చెప్పి నారా లోకేష్ గారు సవాల్. పులివెందుల్లో ఏందమ్మా అసలు ఎక్కడ ఎగిరిద్ది? ఒకసారి ఆయన కుప్పంలోనూ మంగళగిరిలో ఎగిరేది చూసుకోమని ముందు, తర్వాత పులివెందులు వెళ్ళొచ్చు. అవి రెండే రావు. మరి ఇప్పుడు ఆర్కే గారు రాజీనామా చేశారు కదా, దాని గురించి ఏమంటారు? రాజీనామా చేస్తే ఆర్కే గారు వాళ్ళ బ్రదర్ వాళ్ళ అన్నయ్య గారు రీజన్ జగన్ అని చెప్పాడు. ఆయననే జగన్ తప్ప నేను చెప్పలే, కరెక్టేనని చెప్పాడు. మరి ఇప్పుడు మంగళగిరిలో ఎమ్మెల్యేగా గంచిరంజయ్ గారిని నిలబెట్టారు, ఎలా ఉండబోతుంది? 100% గెలుస్తాడమ్మ గంచిరంజయ్. అంటే ఇప్పుడు అక్కడ నారా లోకేష్ గారు అక్కడ పోయినసారి 2 సార్లు ఒకసారి నారా లోకేష్ గారు ఇక్కడ చేసింది. గంచిరంజయ్ గారి మీద ఫస్ట్ ఆర్కే గారికి వచ్చింది 12 ఓట్లేనమ్మా ఫస్ట్లో జగన్ గాలిలో. సార్ మరి ఇప్పుడు అంటున్నారు బాబు గారు నేను వస్తేనే మీకు జాబ్స్ అంటూ వస్తాయి అని చెప్పేసి అంటున్నారు. 3 సార్లు చెప్పాడన్నమాట. నేను వస్తే సొప్తాగా మీ గొలుసులు మీ ఇంటికి వస్తాయి, మీ పాస్ పుస్తకాలు మీ ఇంటికి వస్తాయి అని ₹1 ఇలా. ఆయనకి అసలు అధికారంలో ఎక్కినాక ఏమి గుర్తుండదు, ఏమి చేయడు. ఈ రాష్ట్రంలో నా పథకం ఇది అనే ఒక్క పథకం చంద్రబాబు నోటితో చెప్పండి, మీకు గుర్తుండో చెప్పండి ఇది చంద్రబాబు గారు చెప్పాడని. సార్ మరి ఇప్పుడు అంటున్నారు దీనికన్నా నేను ఎక్కువ పథకాలు ఇస్తాను, నన్ను గెలిపించుకోండి అని చెప్పి. ఈ పథకాలన్నీ ఇచ్చి మలేషియా ఏం చేస్తున్నాడు, రాష్ట్రం నమ్మేస్తున్నాడు అని చెప్పాడు. ఇంకా పెట్టెట్టిస్తాడు ఆయన. అదే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు వస్తాయి, ఇంటికి 18 దాటిన ఆడవాళ్ళకి అలా అని చెప్పేసి ఆయన చెప్పేదే గ్యాస్. ఇంకా ఆయన గ్యాస్ సిలిండర్లు ఇచ్చేది ఏందమ్మా అది? అది మీకు తెలియదే ఉంది. సార్ మరి ఇప్పుడు బాబు గారు జైలు నుంచి బయటికి రావడం వల్ల జగన్ గారు భయపడుతున్నారని చెప్పి టీడీపీ అంటున్నారు. భయం అనే బ్లడ్ అసలు జగన్ గారిది కాదమ్మా. ఒకళ్ళతో పెట్టుకోడు, ఒకళ్ళ స్వాప్ అయినాడు, ఒకళ్ళ గోలైన భయం అంటే అసలు ఆయనకి తెలియదు. 175 సీట్లు ఆ భయం చంద్రబాబుకు ఉండే. పవన్ కళ్యాణ్ వస్తాడా, కమ్యూనిస్టులు వస్తాడా, ఆడ రేవంత్ రెడ్డి గెలుస్తాడా, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు వస్తారా? సర్వేలో ఎంపీ సీట్లు 25 ఉన్నాయి కదా, మనకి వైఎస్ఆర్సీపీ పార్టీకి 24 వచ్చినాయి, దాని గురించి ఏమంటారు? ఇప్పుడు ఆల్రెడీ 22 ఎంపీ సీట్లు వచ్చున్నాయి కదా. ఇప్పుడు ఆల్రెడీ 22 ఎంపీ సీట్లు వచ్చున్నాయి. మా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 175 వైనాడు 175 అంటున్నారు. ప్రతి సర్వే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానే ఉంది. ఎందుకంటే ఆయన సుపరిపాలన అందిస్తున్నారు కాబట్టి. ఆ రాజశేఖర రెడ్డి గారు అనుకున్న రాజన్న రాజ్యం తీసుకొచ్చారు కాబట్టి 25 స్థానాలకు 25, ఇది 175కి 170 వచ్చినా ఆశ్చర్యపోయే పని లేదు. మరి ఇప్పుడు నెక్స్ట్ సీఎంగా అధికారంలోకి వస్తారంటారా? ఖచ్చితంగా, ఎందుకు రారు? దాంట్లో డౌట్ ఏం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన
ప్రజలందరిలోకి వెళ్ళింది. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పథకం ఉంది. ఖచ్చితంగా గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఫామ్ చేస్తారు, అందులో డౌట్ లేదు. 175 నియోజకవర్గాలకి 175 నియోజకవర్గాలు ఖచ్చితంగా గెలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముందడుగులు వేస్తున్నారు. కాబట్టి మేము కూడా ప్రజలుగా ఉన్న మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సపోర్ట్ చేసి 175 నియోజకవర్గాలకు గెలిచే దిశగా మేమందరం కూడా ముందుకెళ్తాం. జగన్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారుస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది? అది కామన్ కదా, సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చడం అంటే అక్కడున్న పరిస్థితులను బట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారుస్తారు. అదంతా క్యాజువల్ కామన్ కాబట్టి దాంట్లో పెద్ద మనం మాట్లాడుకోవాల్సినంత మ్యాటర్ అయితే ఏం లేదు అందులో. మరి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వస్తున్నారు కదా, జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్? పొత్తుతో వచ్చినా ఏదొచ్చినా చంద్రబాబు నాయుడు వచ్చినా పవన్ కళ్యాణ్ వచ్చినా వాళ్ళ తలలో వాళ్ళ తాత జేజంలో దిగొచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ అవ్వదు. కన్ఫామ్గా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. మరి ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినట్లు ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఓడిపోతుందని చెప్పి ఇప్పుడు ఆ రోజు ఎలక్షన్ ఫలితాలు వచ్చిన రోజు బీఆర్ఎస్ ఒకటే కాదు కదా, పక్కన 3 రాష్ట్రాలు ఎలక్షన్ కూడా జరిగింది కదా, ఆ 3 రాష్ట్రాల్లో బీజేపీ వచ్చింది. తెలంగాణని ఎందుకు తీసుకోవాల్సినంత అవసరం ఏముంది? ఎఫెక్ట్ అయితే ఏముండదు. తెలంగాణకి ఆంధ్రాకి సంబంధం ఏముంది? మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు నువ్వెంత నీ సాయంత జగన్ అని చెప్పి అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎంతవరకు వార్డు నెంబర్ కూడా గెలవలేదు కదండి. అలాంటిది 175 నియోజకవర్గాలు గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ సవాలు విసురుతుంటే అది ప్రజలకి కామెడీగా హాస్యాస్పదంగా ఉంది తప్ప ఎవడ కూడా దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. ఇప్పుడు టైమ్స్ నౌ సర్వేలో 25 ఎంపీ సీట్లు ఉన్నాయి కదా, మన వైఎస్ఆర్సీపీ పార్టీకి 24 ఎంపీ సీట్లు వచ్చినాయి. దాని గురించి ఏమంటారు మీరు? మళ్ళీ మేము వైసీపీ వచ్చిందండి. ఎందుకని అంటే నవరత్నాలు అవన్నీ చేశారు, కొన్ని చేసిన పనులు కాబట్టి వస్తాయి. అది నవరత్నాలు పెట్టి మనుషుల్ని సోమరిపోతులను చేయడానికి మాత్రమే అని చెప్పి అట్లేం లేదు. చిన్న చిన్న వాళ్ళు చాలా బాగా ఉంటున్నారు. చిన్న వాళ్ళు ఎవరైనా చదువుకోవాలనుకో చదువుకోలేకపోతున్నారు, ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నారు. జగన్ వచ్చిన కాడ నుంచి పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్నాడు పిల్లలకి. అది వాలంటరీ వ్యవస్థ అవసరమా అని చెప్పేసి వాలంటరీ లేకపోతే పంచాయతీ కాడికి పోయి ముస్లా మూలక 12, 1 గంట అయితే కూడా 5 అయితే కూడా పింఛన్ తీసుకోలేక ముద్ర పడక అట్లా ఉండమ్మా. ఆగు చెప్పకూడదు అట్లా. ఏంది ఎడంగా పెట్టు మంది పోతే అట్లా చాలా ఇబ్బంది పడ్డారు. ఈ వాలంటీర్ ఉంటే తెల్లారిపాటికి పోయి మంచం మీద వాళ్ళకు కూడా మా పింఛన్ ఇస్తున్నారు. అది ఈసారి మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. సార్ ఇప్పుడు సీఎం జగన్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారుస్తున్నారు కదా, ఎలా ఉండబోతుందంట? ఎమ్మెల్యేలు మారిస్తేనే బాగుండిద్ది. అంటే కొత్త వాళ్ళకి వేస్తారంట? కొత్త వాళ్ళకి వేస్తారు, మళ్ళీ మేమే గెలిచేది. అది ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వస్తున్నారు. వీళ్ళందరూ బచ్చాగాళ్ళు జగన్ కింద. జగన్ని ఏమీ చేయలేరు. జగన్ని ఆయన రాయలసీమ ముద్దు బిడ్డ. జగన్ని ఎవరు ఏమీ చేయలేరు. రాయలసీమ ముద్దు బిడ్డ ఒక్కడే. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినట్లు ఆంధ్రాలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కలగంటున్నారు ఓడిపోయిద్దని. మనం గెలిచేది మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అది పులివెందులలో టీడీపీ జెండా ఎగరబోతుంది. అసలు పులివెందుల పులి బిడ్డ ఈయనకి ఎవ్వరు ఏమి చేయలేరు. టీడీపీ వాళ్ళు అంటున్నారు కదా, మరి టీడీపీ వాళ్ళు అంటారు, రాదని అంటారు. అది జగన్మోహన్ రెడ్డి పులివెందుల పులి బిడ్డ. జగన్ ఆయన పోయి ఆడ ఏం చేస్తాడు? ఏమి చేయలేడు. మేమిద్దరం కలిసి వస్తేనే రాష్ట్రానికి మంచి. వాళ్ళిద్దరు కాదు, ఎంతమందిని కానీ సోనియా గాంధీ అసమంటే ఆయన ఎదురు తిరిగాడు. వద్దు, ఒకే పొత్తు పెట్టుకోవాలా జగన్మోహన్ రెడ్డి. అది సింగిల్గా వస్తాడు సింహం. అది జంతువా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటారు. పవన్ కళ్యాణ్ ఎన్నో అంటాడు. సినిమా హీరో వాడు పౌడర్ రాసుకొని డబ్బు సంపాదించుకొని ఎన్నో చెప్తాడు పవన్ కళ్యాణ్. అది ఇప్పుడు జగన్ గారు రావడం వల్ల సైకోయిజం రౌడీజం బాగా ఏమి పెరగదు. వాళ్ళు జనం అనుకోవటమే. మళ్ళీ 171 సీట్లు కొడతాం మేమే, మళ్ళీ గెలిచేది మేమే, ముఖ్యమంత్రి మేమే. సార్ ఇప్పుడు టైమ్స్ నౌ సర్వేలో 25 ఎంపీ సీట్లకి 24 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పేసి అంటున్నారు. దాని గురించి ఏమంటారు సార్? రాష్ట్రం మొత్తం ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు లీడ్ చేస్తాడు. ఎందుకని చెప్పేసి 630 చంద్రబాబు గారు చేశారు. చెప్పాడు? ఏం చేశాడు? మేనిఫెస్టో ఉంది అసలు వాళ్ళకి. ఏం చేశాడని ఇలా చదువుకోవడానికి బాగుంది. అమ్మ ఒళ్ళని ఇవన్నీ చేశారు. అసలు ఎప్పుడన్నా ఇలా ఎన్ని కార్లు తిరుగుతున్నాయి? తల్లి బిడ్డ కారు, బరిగోడ్లకి ఈ కార్లు ఎన్ని అంబులెన్స్ అప్పుడు తిరిగినాయి, ఇప్పుడు ఎన్ని తిరుగుతున్నాయి? రైతులకి
పంట రుణాలు చంద్రబాబు లైఫ్లో రాసినాను అసలు ఇచ్చలేడు. ఎమ్మటే వస్తుంది పంట, విత్తనాలు కానీ అన్నీ కానీ. ఏం చేశాడని వేస్తారు? ఏం చేశాడని చంద్రబాబుకి వేయాలి? చెప్పండి, అడగ చెప్పు, ఏం చేశాడో చెప్పమాను. చంద్రబాబు అనేవాడు ఏం చేశాడు రాష్ట్రానికి? అప్పుడు మరి ఈసారి మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది, బ్రహ్మాండంగా వచ్చింది, ఎదురే ఉండదు. ఇప్పుడు మరి సీఎం జగన్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారుతున్నారు కదా. మార్చాలి, ఎందుకంటే కొంచెం తిరగనోళ్ళు సరిగ్గా ఉంటుంది కదా జనంలో, అందుకని బాగుంటుంది. బ్రహ్మాండం మారుస్తేనే బాగుంటుంది. మరి ఇప్పుడు బాబు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వస్తున్నారు. ఎప్పుడు పొత్తులు లేకుండారమ్మా, పొత్తు ఎప్పుడు ఉందగా. ఇవాళ కొత్త ఏముంది? పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని మొన్న తెలంగాణలో వచ్చినాయి, ఇక్కడ కూడా అడిచి వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారి వల్ల సినీ ఫీల్డ్ కూడా దెబ్బతింటుంది. నా ఇల్లుది ఆయన ఈ సీన్ అయితే ఇప్పుడు వైఎస్ఆర్ వాళ్ళు సినిమాలు కూడా చూడరు. ఆ కుటుంబం వాళ్ళు బతికిందే సినిమాల మీద. ఇవాళ పవన్ కళ్యాణ్ ఆ సినిమాలు కూడా మానుకోవాలి. వాళ్ళ కుటుంబాల సినిమాలు కూడా చూడరు. నష్టపోయేది వాళ్ళే. నా ఇల్లు ప్రేమతో ఉంటే ఆ క్యాష్ దెబ్బతింటుంది పవన్ కళ్యాణ్ వల్ల. ఎంత చీకొడుతున్నారు అతను మాట్లాడే మాటలు, అతను మాట్లాడే ఇది. పార్టీ పెట్టి అసలు ఎప్పుడైనా ఇండియా ప్రపంచంలో పార్టీ పెట్టినోడు గెలవకుండా ఉన్నాడా? దాన్ని ఆలోచించుకోవాలిగా ముందల. ఆఖరికి బరిలెక్క ఇది కూడా లేదు. పైపెచ్చు నారాయణ గారు ఆయన లేడు, పార్టీ ఈయన లోక్సభ ఆయన ఎమ్మెల్యే గెలిచాడు తెలంగాణలో. నువ్వు ఎమ్మెల్యేగా గెలవలేవు, నీకు మాటలు. జగన్ రెడ్డి స్థాయి అంటే అసలు నీ స్థాయి ఏంది? ఆయన సీఎం గారు, నీ స్థాయి ఒక ఎమ్మెల్యే గెలు రా, ఊళ్ళోకి రా. వీళ్ళు బోగస్గా మాట్లాడతామే కానీ కార్డు ఎవడుకోలేదో చెప్పమని, ఏ ఊళ్ళోనే సరే. నాకు పార్టీ ఇది కాదని చెప్పి మా కార్డు తీసేసారని చెప్పమను. ఎవరైనా సరే మాకు పింఛన్ రాలేదని చెప్పమను. పార్టీల పక్కన ఇలా ప్రతి ఒక్క పార్టీకి ఏం లేకుండా, కులం మాత్రం లేకుండా మొత్తానికి ఇచ్చేస్తున్నాడు. సర్వేలో 25 సీట్లకి, ఎంపీ సీట్లకి 24 సీట్లు వచ్చినాయి కదా, దాని గురించి ఏమంటారు? ఈరోజు జగన్మోహన్ ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకి చూసి అన్ని సర్వేలు కూడా ప్రజారంజక పాలన జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. పేదవాడికి మహాత్మా గాంధీ కలలు కన్నా స్వరాజ్యం ఏంటో మహాత్మా గాంధీ గారు అన్నారంటే ప్రజల వద్దకు పరిపాలన తీసుకున్నారు. అది ఈ 75 సంవత్సరాల భారతదేశ స్వతంత్రంలో మహాత్మా గాంధీ గారి కళ నెరవేర్చిన భారతదేశంలో ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎంతో 29 రాష్ట్రాల్లో ఎంతోమంది సీనియర్లు, 3 సార్లు ముఖ్యమంత్రులు, 4 సార్లు, 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు రాజకీయాలు ఉన్న పండితులు ఉన్నారు. ఆ పండితులందరూ జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఆలోచన మనకు ఎందుకు రాలేదు? ఈ సంక్షేమ పథకాలు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాము అని ఎంతో మదనపడి భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనకు చూస్తున్నారు. ఇప్పుడు చూడండి, కర్ణాటక రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు కొన్ని పెట్టారు. అక్కడ పక్కన తెలంగాణలో పెట్టారు, ఉత్తరప్రదేశ్లో పెట్టారు, మధ్యప్రదేశ్లో పెట్టారు. జగన్మోహన్ రెడ్డి పెట్టారు. ఏదో రాష్ట్రంలో ఏదో ఒక పథకం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పథకం కాపీ కొట్టి పెడుతున్నారు. అటువంటి సంక్షేమ పథకాలు చూసి ఈ మోసపూర్వ పరిపాలన వద్దు, చంద్రబాబు పరిపాలన గ్రాఫిక్స్ల పరిపాలన. స్విట్జర్లాండ్ అంటాం, స్విట్జర్లాండ్కి రాజధాని కడతాం. అమెరికా వెళ్తాం, అమెరికా లాంటి రాజధాని వెళ్తాం. సింగపూర్ వెళ్తాం, సింగపూర్ రాజధాని. గ్రాఫిక్స్ చూసి ప్రజలను మోసం చేశాడు. రియాలిటీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలు నమ్మారు. ప్రజల కాడ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఈరోజు చూడండి, బస్సు యాత్రలు చూడండి, ఏదో బ్రహ్మరథం పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చొని నాయకులను పంపించి బ్రహ్మరథం పెట్టిస్తున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ఇంతకన్నా 25కి 24 చూపించారు. 25కి 20 వస్తే 175కి 175 ఎమ్మెల్యే సీట్లు వచ్చి తీరుతాయి. రాష్ట్ర ప్రజలకి ఈరోజు రాష్ట్ర ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఏ ముఖ్యమంత్రి అని ఇచ్చారా? ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూడండి, 2014 నుంచి 19 వరకు 1 సెంటు భూమి కాడ ఎవరికైనా ఇచ్చారా? ఈరోజు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి 15 లక్షల మందికి ఇళ్ల స్థలాలుగా కట్టించడం కాడ జరుగుతుంది. రేపు జనవరి కల్లా దాదాపు 20 లక్షల ఇల్లు ఓపెనింగ్ కావాల్సిన టార్గెట్ పెట్టుకుని జగన్మోహన్ పనిచేస్తుంటే అటువంటి ముఖ్యమంత్రి కావాలా? మోసం చేసే ముఖ్యమంత్రి కావాలా? రాష్ట్ర ప్రజల ఒక్కసారి మీకు 2 చేతుల నుంచి జోడించి శిరస్సు వంచి పాదాభివందనం చేసి మేము ఏడుకుంటున్నాను. ఒక్కసారి గ్రాఫిక్స్ ముఖ్యమంత్రి కావాలా, రియాలిటీ ముఖ్యమంత్రి కావాలో రాష్ట్ర ప్రజలు తేల్చుకొని వై నాట్ 175 జగన్మోహన్ రెడ్డికి 175కి 175 ఎమ్మెల్యేలు, 25కి 25 ఎంపీ సీట్లు వస్తాయి అని టైం నో సర్వే నిజం కాబోతుంది. 3 నెలలు ఉంది. రాష్ట్ర ప్రజలు ఒక్కసారి మేలుకు ఉండండి. ఎన్నో వస్తారు, మాయదారి మందంతా వస్తున్నారు, మోసపూరు వాగ్దానాలు చేస్తా వస్తారు. మీకు అదే ఇస్తాం, ఇది అన్ని మోసపూరి వాగ్దానాలు వద్దు. జగన్మోహన్ రెడ్డి నవరాత్రాలతో పాటు
నవరత్నాలతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు రైతు రుణమాఫీ చేయబోతున్నారు, డ్వాక్రా రుణమాఫీ చేయబోతున్నారు. అదేవిధంగా ప్రతి నిరుద్యోగికాడ ఉద్యోగం కల్పిస్తారు. రాజధాని లేదు, రాజధాని లేదని మాట చెప్తున్నారు. మీరు కాదా రాజధాని వద్దని కోర్టు కేసింది. అతి త్వరలో కోర్టులో న్యాయస్థానాల్లో కాడ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వస్తాయి. 2024 నుంచి 2024 రాజధాని కట్టి తీర్చే దమ్ముగల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలుసుకుంటాను. సార్ ఇప్పుడు మరి సీఎం జగన్ గారు ఎమ్మెల్యే సీట్లని మారుస్తున్నారు కదా, ఎంపీలని. అవునమ్మా, ఇప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. పనిచేసే నాయకుడికి మళ్ళీ పదవి ఇస్తాడు, ఎమ్మెల్యే సీటు. పని చేయలేదు, నేను పని చేయలేదు, మార్చి ఇంకో వాళ్ళకి అవకాశం ఇస్తారు. పనిచేసే ప్రజలకి పనిచేసే ఎమ్మెల్యే కావాలని మారుస్తున్నారు. దాంట్లో తప్పేంది, కంపల్సరీగా మారుస్తారు. పని చేయని వాళ్ళు పక్కన పెట్టి వాళ్ళకే రేపు గవర్నమెంట్ వచ్చినాక ఇంకో రకంగా న్యాయం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. మిగతా వాళ్ళు సీట్లు రాని వాళ్ళు కూడా ఎవరు ఇబ్బంది పడవద్దు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరిని మోసం చేసే ముఖ్యమంత్రి కాదు. రాజశేఖర రెడ్డి కుటుంబం అంటేనే న్యాయం చేసే కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారిది. ఇప్పుడు టైమ్స్ నౌ సర్వేలో 25 ఎంపీ సీట్లకి 24 సీట్లు వచ్చినాయి కదా సార్ మనకి వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఏమంటారు దాని గురించి? దాని గురించి జగన్ చేసిన అభివృద్ధి గురించి ఎన్ని సీట్లు వచ్చినాయి, ఈసారి ఇంకా వస్తాయని చెప్పేసి మేము ఊహిస్తున్నాము. దాదాపు రావచ్చు అనుకుంటున్నాం. ఈసారి మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందండి. ఈసారి వైఎస్ఆర్సీపీ 100% వస్తుంది. 99 మేము చెప్పట్లా, 100% వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది. సార్ మరి ఇప్పుడు సీఎం జగన్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నారు కదా, దానివల్ల 2024లో ఏమైనా ఎఫెక్ట్ కొట్టిద్దంటారా సార్? అదేమి ఎఫెక్ట్ కొట్టదమ్మా. జనంలో వచ్చేసి ఎలా ఉందంటే ఎవరు పని చేయట్లేదు, ఎవరు పని చేస్తున్నారు. ఒక సర్వేలు ఉంటాయి, ఆ సర్వేల ప్రకారం ఈయన సర్వేలు మొత్తం చూసుకొని ఆ సర్వేలు ఎక్కడైతే ఈయన పని చేయట్లేదు, వర్గాలు ఉన్నాయి, ఈ విధంగా ఉన్న చోట ఆయన మారుస్తున్నాడు. దాంట్లో తప్పేం లేదు. మంచోళ్ళు వస్తారు, చెడోళ్ళు పోతే దానికి ఇబ్బంది లేదు. సార్ మరి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వస్తున్నారు కదా, ఏమైనా ఎఫెక్ట్ కొట్టిందంటారా జగన్ గారు? చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మొత్తం కలిసి రావచ్చు, ఏమి ఇబ్బంది లేదు. జగన్ ఒక్కడే ఉన్నాడు. ఆయన పరిపాలన బాగుంది. మొత్తానికి ప్రతి ఇంటికి కార్యక్రమాలు చేయడం కానివ్వండి, ఏ పనిలో కానివ్వండి బాగున్నాయి. దానివల్ల జగన్ 100% వస్తారు. దానికి ఏమి ఇబ్బంది ఉంటుందమ్మా. సార్ మరి ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినట్టు ఇక్కడ ఏపీలో వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఓడిపోతుందని చెప్పేసి చంద్రబాబు గారు అంటున్నారు. తెలంగాణలో వచ్చేసి 10 సంవత్సరాలు కేసీఆర్ చేశాడు, నియంత్రిత పరిపాలన చేశాడు అనేది ప్రజల్లో ఒక ఇది వచ్చింది. కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది. కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చేటప్పటికి కాంగ్రెస్ మళ్ళీ కేంద్రంలో వస్తుందని చెప్పేసి ఉద్దేశంతో కొంత అక్కడ ఇది చేయడం జరిగింది. ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. కాంగ్రెస్కి ఇక్కడ పుట్టగతులు కూడా లేవు. సార్ మరి ఇప్పుడు చంద్రబాబు గారు అంటున్నారు, నేను పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వస్తేనే రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని చెప్పి అంటున్నారు. ఆయన అంటాడమ్మా, ఎవరు చెప్పుకోకుండా ఉంటారు. బీజేపీ వాళ్ళు అలానే చెబుతారు, పవన్ కళ్యాణ్ అలా చెబుతాడు, అందరు చెబుతారు. మా మటుకు మేము మంచిది అంటాము. అది ప్రజలకు తెలియాలి. మంచి ఏదో చెడేదో ప్రజలకు తెలుస్తుంది. ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ప్రజలు మంచికి ఓటేస్తారు తప్ప ఏదో 4 మాటలు చెప్పిపోతే ఓట్లు వేయరు. సార్ ఈ సంక్షేమ పథకాలు పెట్టి ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. సరే, అభివృద్ధి అమ్మా ఇది. కొంతమంది ఉన్నారు. అభివృద్ధి ఎలా ఉంటుందంటే, ఒక మనిషి ఉన్నాడు, ఏం పని చేయలేడు, వాడికి కొన్ని ప్రతిఫలం ఇవ్వాలి. ఎందుకు మనం సంపాదించిన దాంట్లో కానివ్వండి, గవర్నమెంట్ సంపాదించిన దాంట్లో కానివ్వండి, వాడికి ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది. ఒక కుటుంబానికి తండ్రి ఎలా అయితే అన్ని విధాలుగా ఆదుకుంటున్నాడు, ఆ విధంగా జగన్ అనే ప్రభుత్వం ఈ గవర్నమెంట్ ప్రతి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి చేయాలి, తప్పదు. ఒకసారి అప్పు చేయాల్సి వస్తుంది, ఒక్కోసారి ఏమో సంపాదించాల్సి వస్తుంది. ఇది సహజం. చేస్తేనే మంచిది. మరి ఇప్పుడు అంటున్నారు నారా లోకేష్ గారు ఈసారి పులివెందులలో టీడీపీ జెండా ఎగరబోతుంది అని చెప్పేసి చెప్తాడులేమ్మా. పులివెందులలో ఎరుగుద్దా ఆయన బొంద. ఆయనకి ఇంటి పక్క ఉన్న మంగళగిరిలోనే గెలవలేకపోయాడు. ఆయన పులివెందుల దాకా అక్కడ మాటలు ఎందుకు ఇక్కడ చెప్పుకోమను, మిమ్మల్ని నిలబడమను, మనం అక్కడ మంగళగిరిలో నిలబడమను లోకేష్ గారు, అక్కడ గెలవమను. లేదా జనసేన ఆయన వచ్చి పవన్ కళ్యాణ్ నిలబడమను, గెలవమను. వాళ్ళకి గతులు లేవు. వాళ్ళు ఎందుకు చూస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదమ్మా. సార్ మరి 175 సీట్లో 15 సీట్లు కూడా నీకు రావు జగన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ చెబుతారు మొత్తం మాది అంటున్నాడు. పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ మాది అని అంటున్నాడు. లోకేష్ మేము ఇద్దరం కలిస్తే మేము హైలైట్, ఇక జగన్ ఎడిపోతాడు అంటున్నాడు. గవర్నమెంట్ 100% వాళ్ళు కాదు కదా, ఇంకెవరు వచ్చినా జగన్ గవర్నమెంట్ రావడం ఖాయం.